మంగళగిరి నియోజకవర్గంలో 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కాదు, ముందు నారా లోకేష్ సొంత ఇల్లు కట్టుకో అంటూ ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఇక మంగళగిరి చిల్లపల్లి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థితో పాటుగా ఎమ్మెల్సీలు కూడా వెంకటేశ్వర్లు అలాగే హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సీఎం జగన్ కులమతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేశారని ఆర్కే చెప్పారు. నారా లోకేష్ ఎన్నో మాయమాటలతో డబ్బు సంచులతో ప్రజల ముందుకు వస్తాడని, ఆ మాయమాటలను ఎవరు నమ్మవద్దని ఆర్కే సూచించారు. సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, నవరత్నాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగే వికలాంగుల పెన్షన్లు అవన్నీ ఇస్తున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ, ఇంకా సచివాలయాల వ్యవస్థ కానీ ఎంత మెరుగ్గా ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి మీకు మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడిగే నాయకుడు మన జగనన్న ఒక్కడే. మరి మన ప్రభుత్వం నిజంగానే పేదల ఆకలి తీర్చే ప్రభుత్వం, పేదల కళ నిలవరాలి అన్నదే మరి జగనన్న కళ కూడా. భారతదేశంలో కాదు, ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా కూడా నాయకుడు అన్నవాడు చెప్పలేనటువంటి మాట, అది బయటికి అనలేనటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది ఏంటయ్యా అంటే, ఈ ప్రభుత్వం ద్వారా అర్హత కలిగినటువంటి పేదవాళ్ళకి లబ్ధి చేకూరింది అని అంటేనే నాకు అండగా నిలబడండి అని అన్నాడు అని అంటే, ఆయనకి ఎంత నమ్మకం పేదవాడికి ప్రభుత్వం ద్వారా అర్హత ప్రకారం వాళ్ళకి లబ్ధి చేకూరింది అని చెప్పి. కాబట్టి ఇలాంటి గొప్ప మాట అనగలిగినటువంటి నాయకుడు జగన్.